ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ఫ్యూచరిస్టిక్ లీడర్ కావాలి. ఖచ్చితంగా ఒక బలమైన నాయకుడు కావాలి. ఏ సమస్యకైనా పరిష్కారాన్ని చూపించగలిగే నాయకుడు, ఎలాంటి ప్రశ్నకైనా సమాధానాన్ని చెప్పగలిగే నాయకుడు, ఎలాంటి సంక్లిష్ట స్థితిలో అయినా ముందుకి ప్రజల్ని నడిపించగలిగే నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఎవరు అనే ప్రశ్న గత కొద్ది కాలంగా వెంటాడుతోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పరిపాలన చూసిన తర్వాత ఖచ్చితంగా అటువంటి నాయకుడు, అటువంటి నాయకత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు ఏమాత్రం శ్రేయస్కరం కాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం చాలా బలమైన కృతనిశ్చయానికి వచ్చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మొన్నటి 2024 ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ గమనించగలిగారు. కానీ ఇవాళ నారా లోకేష్ నాయకత్వానికి సంబంధించి అనేక రూపాల్లో చర్చ జరుగుతున్నటువంటి సందర్భం. మొన్న మధ్య ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నాకెంతో ఇష్టమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు రూపకల్పన చేస్తున్న మంత్రి నారా లోకేష్ అనే మాట మాట్లాడారు. ఆ మాట మీద అనేక విశ్లేషణలు జరిగాయి. రాజకీయ విశ్లేషకులు సైతం అనేక కోణాల్లో దాన్ని విశ్లేషించే ప్రయత్నం చేశారు. ఏదేమైనప్పటికీ నారా లోకేష్ ఒక బలమైన నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక బలమైన భవిష్యత్తును నిర్మించే ఆలోచనతో ముందడుగు వేస్తున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. నిన్నటి ఇండియా టుడే కాంక్లేవ్లో పాల్గొన్న నారా లోకేష్ అక్కడి ఇంటర్వ్యూలో మాట్లాడిన తీరు, అక్కడి ఇంటర్వ్యూలో ఆయన సమాధానాలు ఇచ్చిన తీరు, రాజ్దీప్ సర్దేశాయ్ సంధించిన ప్రతి ఒక్క ప్రశ్నకి నారా లోకేష్ ఎంత ఆత్మస్థైర్యంతో సమాధానం ఇచ్చారనే అంశాన్ని ఒక్కసారి గమనిస్తే నారా లోకేష్ ఆలోచనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును ఎంత బలంగా ఎంత పదునుగా నిర్మించబోతున్నాయనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ముఖ్యంగా రెడ్ బుక్ అంశానికి సంబంధించి నారా లోకేష్ ప్రస్తావించిన అంశాన్ని ఒక్కసారి చూసినట్లయితే ప్రజలు అర్థం చేసుకోవాలనే నెరేటివ్ అక్కడ నారా లోకేష్ మాట్లాడడం ద్వారా ఖచ్చితంగా ఇది రాజకీయ కక్ష సాధింపు కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవరోధంగా మారే రాజకీయ చీడ పురుగులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని చీల్చి చెండాడే ఆలోచనతో రెడ్ బుక్లో పేర్లు నమోదు చేశాననే సంకేతాలను నారా లోకేష్ ఇచ్చారు. ఇంకా మరీ ముఖ్యంగా రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రాజకీయంగా నారా లోకేష్ భవిష్యత్తుపై లేవనెత్తిన ప్రశ్న, ఉప ముఖ్యమంత్రిగా నెక్స్ట్ కాంక్లేవ్కు మీరు హాజరవుతారా, చంద్రబాబు నాయుడు గారి వారసత్వానికి సంబంధించిన నారా లోకేష్ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అనే అంశానికి సంబంధించి వేసిన ప్రశ్నకు నారా లోకేష్ చాలా స్పష్టమైన సమాధానాన్ని ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భవిష్యత్తు నిర్ణయించాలన్నారు, ప్రజల చేతుల్లోనే భవిష్యత్తు ఉంటుందన్నారు. తన పార్టీ కార్యకర్తలు, తన పార్టీ నాయకత్వం విశ్వసించి ఎలాంటి స్థానాన్ని, ఎలాంటి బాధ్యతను అప్పచెప్పినా దాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాననే ఆత్మస్థైర్యాన్ని సైతం నారా లోకేష్ ప్రకటించుకున్నారు. ఏదేమైనప్పటికీ నిన్నటి ఇండియా టుడే కాంక్లేవ్ మీటింగ్లో నారా లోకేష్ ఐడియాలజీ చాలా స్పష్టంగా ఎస్టాబ్లిష్ అయింది. నారా లోకేష్ ఆలోచన తీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఖచ్చితంగా ఒక భవిష్యత్ నాయకుడిగా, బలమైన నాయకుడిగా నారా లోకేష్ ఆవిర్భవిస్తున్నారనే విషయాన్ని మాత్రం ప్రతి ఒక్కరి కళ్ళకు కట్టినటువంటి సందర్భం.